అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించే అర్హత జగన్మోహన్ రెడ్డికి లేదు. జనసేన నేత సువర్ణ రాజగోపాల్పురం నియోజకవర్గ దేవరపల్లిలో జనసేన పార్టీ ఆఫీసులో జనసేన పార్టీ గోపాలపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ డి సువర్ణ రాజు ప్రెస్ మీట్. రాష్ట్రంలో దళితులపై దాడులు చేస్తూ హత్యలు చేస్తూ దళితులకు చెందాల్సిన ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు స్వాహా చేస్తూ దళితుల సొమ్మును రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగిస్తూ అంబేద్కర్ విగ్రహాన్ని జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించడం హాస్యాస్పదంగా ఉందని సువర్ణరాజు అన్నారు. రాష్ట్రంలో దళితులను హత్య చేస్తూ రాజ్యాంగ హక్కులు కాలరాస్తూ ఎన్నికల ఎత్తుగడ దళితులను తమ వైపు తిప్పుకోవడానికి ఇప్పుడు అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారని, అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించే అర్హత వైసీపీ ప్రభుత్వానికి లేదని ఆయన అన్నారు. ఈ సమావేశంలో జనసేన పార్టీ మండల అధ్యక్షులు గణేష్, గోపాలపురం జనసేన పార్టీ ఉపాధ్యక్షులు పి గణపతి, గార ఫణీంద్ర, అనిశెట్టి, మధు తదితరులు పాల్గొన్నారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ సెంట్రల్లో 125 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరింప చేస్తున్నటువంటి సందర్భంలో నేను ఈ ప్రెస్ మీట్ పెట్టాను. ఎందుచేతనంటే మహోన్నతమైన భారతదేశానికి పెద్ద రాజ్యాంగాన్ని రచించి ఆ రోజు ఎంతో మేధావులతోటి దాన్ని కసరత్తు చేసి ఎన్నో మతాలు, కులాలు, భాషలు ఉన్నటువంటి భారతదేశాన్ని ఈ సంస్కృతిని కాపాడాలి, దేశం అభివృద్ధి చెందాలి అనేటువంటి ఉద్దేశంతో 77 సంవత్సరాల్లో ఇంత వేగంగా భారతదేశం ఇన్ని కులాలు, మతాలు, భాషలు ఉన్నప్పటికీ వెళుతుందంటే కేవలం రాజ్యాంగం వల్లనండి. ఆ రాజ్యాంగం గురించి ఐక్యరాజ్య సమితి జనరల్ సెక్రటరీ గారు ఒక మాట అన్నారండి. ఆయన పేరు ఆంటోనియో గుటెరస్. ఆయన ఏమన్నారంటే ఎంత మంచి రాజ్యాంగం, ఎంత శ్రేష్టమైనటువంటి, నేను యాజ్ ఐక్యరాజ్య సమితి జనరల్ సెక్రటరీగా దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగాలన్నీ కూడా చదివాను. నేను భారత రాజ్యాంగం కూడా చదివాను. ప్రపంచంలో ఉన్నటువంటి రాజ్యాంగాలన్నీ కూడా ఈ రాజ్యాంగం ప్రకారంగా భారతదేశం అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ప్రకారంగా అనుసరించినట్లయితే 5 సంవత్సరాల్లో, కేవలం 5 సంవత్సరాలు పేదరికము, అవిద్య, నిరుద్యోగం, ఉగ్రవాదం నిర్మూలింపబడతాదని చెప్పండి, ప్రశంసించారు ఆయన. అంత విలువ ఉందండి భారత రాజ్యాంగానికి. అలాగే దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఎవరు ప్రధాని అయినా, ఎవరు ముఖ్యమంత్రి అయినా, ఎవరు సుప్రీంకోర్టు జడ్జి అయినా, ఎవరు హైకోర్టు జడ్జి అయినా, ఎవరైనా సరే ఆ రాజ్యాంగం ప్రకారంగానే పరిపాలన చెయ్యాలి. కానీ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రాజ్యాంగం ఎడల ఆయనకి గౌరవం కానీ, ప్రజాస్వామ్యం వల్ల గౌరవం కానీ, నిబద్ధత కానీ ఆయనకి ఏ కోశానా లేదు అని నేను ఎందుకు చెప్పగలుగుతున్నానంటే, ఆయన సీఎంగా అయిన కాడి నుంచి ఈ రోజు వరకు కూడా 4 సంవత్సరాల 8 నెలల్లో దళితుల పట్ల ఆయన వ్యవహరించినటువంటి తీరును బట్టి ఈయన అఫ్కోర్స్ యాజ్ ఏ ముఖ్యమంత్రిగా ఆయన విగ్రహావిష్కరణ చేయడానికి ఆయనకి అవకాశం ఉందేమో కానీ రాజ్యాంగానికి విరుద్ధంగా నడుస్తున్నటువంటి వ్యక్తిగా, ఒక మనిషిగా he has no moral right to inaugurate the Baba Saheb Ambedkar statue in విజయవాడ. ఎందుకు చేతనంటే ఆయన వచ్చిన తర్వాత డాక్టర్ సుధాకర్ మరణం దగ్గర నుంచి డాక్టర్ చెన్నయ్య గారు అంటే ఆయన జిల్లా అయినట్టు కడప జిల్లా వాస్తవ్యం వరకు ఎంతోమంది దళితులు దాడులకి, హత్యలకి, మహిళల మానభంగాలకి గురైనటువంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయండి. దానికి మీకు లిస్ట్ కూడా చెప్తాను. ఉన్నాయండి. ముఖ్యంగా సుధాకర్ గారు ఒక డాక్టర్, సీనియర్ డాక్టర్, ఎఫిషియెంట్ డాక్టర్. ఆయన మాస్కులు తక్కువగా ఉన్నాయి, ఇంకా కొన్ని సప్లై చేయడం అన్న పాపానికి అతను పిచ్చోడి కింద చిత్రీకరించి హార్ట్ అటాక్ గురవ్వడానికి చేశారండి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎన్నో హత్యలు జరుగుతూనే ఉన్నాయండి దళితుల మీద. ఈయన మాట్లాడితే నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అంటాడు, కానీ పరిపాలనలో దానికి విరుద్ధంగా జరుగుతుంది. దానికి ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ కోడికత్తి శ్రీ
ఈయన ఎలక్షన్లో నెగ్గాలని ఒకే ఒక దృష్టితోటి కత్తితో గీస్తే ఈ రోజుని మరి 4 సంవత్సరాలు 8 నెలల నుండి మగ్గిపోతున్నాడండి సెంట్రల్ జైల్లోనండి. దర్యాప్తు సంస్థలు ఎన్ఐఏలు కానీ సిబిఐలు కానీ ఏ విధమైనటువంటి కుట్రకోణం లేదు ఇందులో అన్నా సరే కేవలం డిఫెక్టివ్ కంప్లైంట్గా కోర్టుకి వెళ్లకుండా ఆయన కాలయాపన చేస్తూ ఒక పేద దళిత కుటుంబం నుంచి వచ్చినటువంటి కుటుంబాన్ని ఈరోజు ఎంత బాధలకి ఎంత మరి మానసిక వేదనకి గురి చేస్తున్నాడు ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి. యాక్చువల్గా ఏదో ఒక కేసులో చిన్న డిఫెక్టివ్ కంప్లైంట్గా కోర్టుకి వెళ్ళబోతే వరుసగా 3 సార్లు వెళ్ళబోతే బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేస్తారు. మళ్ళీ నెక్స్ట్ దానికి కూడా 3 వాటికి వెళ్ళకపోతే నాన్ బెయిల్ వారెంట్ యాక్సెప్ట్ ఇది ఇష్యూ చేస్తుంది కోర్టు. కానీ ఒక బాధ్యత కలిగినటువంటి పోస్టులో ఉండి 4 సంవత్సరాల 8 నెలలు కోర్టుకి వెళ్లకుండా చేయనటువంటి తప్పుకి కేవలం సాక్ష్యం చెప్తే చాలండి. ఇందులో కుట్రకోణం ఏమీ లేదు. కేవలం మీరు సాక్ష్యానికి రండి అని చెప్తే సాక్ష్యానికి వెళ్లకుండా ఇప్పుడు అదే అబ్బాయి ఈ రోజు నుంచి నిరాహార దీక్షలో కూర్చున్నాడు, మీరు అందరూ కూడా చూస్తున్నారు. అలాగే కొత్తపేట మన కాకినాడలోని ఎమ్మెల్సీ అనంతబాబు ఒక డ్రైవర్ని, సొంత డ్రైవర్ని, సుబ్రహ్మణ్యం అనేటువంటి డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేస్తే 6 నెలల్లో బయటకు వచ్చేసి ఎంచక్క సీఎం గారితో తిరుగుతున్నటువంటి పరిస్థితి. మరి అదే అతను చనిపోయి ఆ కుటుంబం అంతా కూడా నానా బాధలకి, అతను కుటుంబ యజమాని అండి ఆ డ్రైవర్. దాలి జయ ఎస్పెషల్ ఎస్సీ ఎస్టీ బీసీలు అంటే ఆయనకి ఏమాత్రం గౌరవం కానీ ఏమాత్రం మర్యాద కానీ లేదని ఈ చేష్టల ద్వారానే తెలియచేస్తున్నాయండి. అలాగే జీవో నెంబర్ 77 ఇదివరకు మీకు చాలాసార్లు చెప్పాను. జీవో నెంబర్ 55, జీవో నెంబర్ 107 ఎంటైర్ భారతదేశంలోనే దళితులని ఉన్నత విద్యకి దూరం చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి మిస్టర్ జగన్మోహన్ రెడ్డి. 77 జీవో వల్ల ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీ ఈవెన్ ఓబీసీలు కూడా ఎఫిలియేటెడ్ కాలేజీలో చదివేవాడికి ఎవరు కూడా స్కాలర్షిప్ లేదు, ఓన్లీ మన రాష్ట్రంలో. అలాగే 55 జీవో ప్రకారంగా 100 మంది ఒక సెక్షన్లో ఒక కోర్సులో జాయిన్ అవుతే